హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కోడ్వర్స్ అండ్ ఈరోజుతో మనం ఒక కొత్త కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే పైథాన్ ఫర్ ఎవ్రీవన్, పైథాన్ ఫర్ బిగినర్స్. ఈ కోర్స్ చేయడానికి మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేసి విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసి ఆ రెండింటిని సెటప్ చేయబోతున్నాం. ఇంకా మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్టయితే మీ ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ కూడా నేర్పిస్తాను. ఇప్పుడు మీకు ప్రూఫ్ కోసం నేను పిప్ అని సెర్చ్ చేసి చూస్తాను. పిప్ కూడా ఇన్స్టాల్ అయ్యలేదు. పిప్ ఇన్స్టాల్ అయ్యలేదని అర్థం అంటే పైథాన్ కూడా ఇన్స్టాల్ అయ్యలేదు. ముందు ఇన్స్టాల్ అయ్యి ఉండేది, ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేశాను. మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి, ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్పించడానికి. సో ఫస్ట్ మీ యొక్క బ్రౌజర్ తీసుకొని దాని లోపల పైథాన్ డౌన్లోడ్ అని కొట్టండి. ఒకలా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లోని. డైరెక్ట్గా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు కాస్తే డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ కొట్టచ్చు. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ లేటెస్ట్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ మీ ఇట్ ఇస్ 3.12.2. సో నేను అది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు నాది డౌన్లోడ్ అయిపోయింది కూడా. సో లెట్స్ ఓపెన్ ది ఫైల్. ఓకే, కమ్ ఆన్, డౌన్లోడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది. సో ఆ ఫైల్ని ఓపెన్ చేయండి, సెటప్ ఫైల్ని. దాని ద్వారానే సెటప్ చేయాలి మనం ఫస్ట్. ఈ సెటప్ ఫైల్లో మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ నౌ అని కొట్టచ్చు. కానీ నేను కస్టమైజ్ ఇన్స్టాలేషన్ చేయాలి, ఎందుకంటే నా సి డ్రైవ్లోని స్పేస్ లేదు. నేను ఈ డ్రైవ్లో డౌన్లోడ్ చేయాలి కాబట్టి నేను కస్టమైజ్ ఇన్స్టాలేషన్ చేసి దాని లోపల నేను పాతది చేంజ్ చేయాలి. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ నౌ అది కొట్టియచ్చు, ఏం ప్రాబ్లం రాదు. నేను మీకు ఇన్స్టాల్ నౌ కొట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు ఇవ్వండి నాకు. ఇన్స్టాల్ నౌ అని కొట్టి నేను ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను. ఇంకా ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే ఇలాగ ఒక ప్రాంప్ట్ వస్తుంది. మీకు వీడియో రికార్డింగ్లో కనిపించకపోవచ్చు, కానీ మీకు ఎస్ అని కొట్టాలి. ఎస్ అని కొడితే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటాను నా పీసీలోని, కస్టమైజ్ చేసి పాతదిన. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, బ్రౌజ్ చేసి నేను కస్టమైజ్ చేసుకుంటున్నాను పాతది. మీరు కూడా కాస్త కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఈ డ్రైవ్లో పైథాన్ అండ్ VS Code అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల పెడుతున్నాను. దాని తర్వాత ముందు చెప్పినట్టే ఎస్ అది కొట్టాలి. తర్వాత ఇనిషియలైజింగ్ స్టార్ట్ అయిపోతుంది, మీ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇది టైం ఎంత తీసుకుంటుంది అనేది మీ కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, నాది అయిపోయింది. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. క్లోజ్ చేస్తాను నేను. సో మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేసినా సరే మీకు CMDలో ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది, పైథాన్ లేదా పిప్ అనేసి కొడితే. ఎందుకంటే మీకు ఈ పైథాన్ ఏదైతే ఉన్నదో అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేను కూడా డౌన్లోడ్ చేయాలి CMDలో యూజ్ చేయాలంటే. సో ఇక్కడ నేను పిప్ అని కొడితే చూడొచ్చు, పిప్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అనేసి మళ్ళీ వచ్చింది. సో మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి దాని లోపల నేను డౌన్లోడ్ చేయాలి. మేక్ షూర్ మీరు ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ చేశారో అదే వర్జన్ డౌన్లోడ్ చేయండి, లేటెస్ట్ వర్జన్ 3.12.2. నేను మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఒక 2 minutes వేయండి. ఇదేంటి ఈ విండోలో ఓపెన్ అయింది? ఓకే, డ్రాగ్ చేసి స్టార్ట్ చేస్తాను. దీని లోపల ఇప్పుడు మీరు పైథాన్ అని సెర్చ్ చేయండి. పైథాన్ అని సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన వర్జన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ మీ ఇట్స్ 3.12. సో నేను డైరెక్ట్గా 3.12లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేస్తాను. సో లెట్ us వెయిట్ అంటిల్ దిస్ లోడ్స్. ఈ మొత్తం ఇంటర్నెట్లో మీకు తెలుగులో ఇంత మంచి సిరీస్ అయితే అక్కడ దొరకదు. చూడొచ్చు, నేను ఇప్పుడే 3.12 అనేసి డౌన్లోడ్ చేశాను పైథాన్. మళ్ళీ నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నేను కూడా 3.12 డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ గెట్ అని కొడుతున్నాను. నేను పాస్వర్డ్లు అవన్నీ అడుగుతుంది, నేను అది కొంచెం కట్ చేస్తాను. తర్వాత ఇది నేను చూపించలేను, ఇట్స్ అబౌట్ మై అకౌంట్ అండ్ ఆల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏం రావు. డైరెక్ట్గా గెట్ అని కొడితే ఇదిగో ఇలా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది మీకు, స్టార్టింగ్ డౌన్లోడింగ్ అనేది.
సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఇంకో పని చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు మనం. సో చూద్దాం, ఒకవేళ ఇది ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఎక్కువ టైం పట్టేలాగే ఉన్నది, 1% అయ్యింది. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసేద్దాం ఎంత లోపల అయితే ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ డౌన్లోడ్ అవుతుందో. దానికోసం మీ యొక్క బ్రౌజర్లోని కొత్త విండో ఓపెన్ చేసుకొని దాని లోపల విజువల్ స్టూడియో అని కొట్టండి. మైక్రోసాఫ్ట్ది అది కూడా విజువల్ స్టూడియో కోడ్ అని కొట్టండి. విజువల్ స్టూడియో వేరు, విజువల్ స్టూడియో కోడ్ వేరు. సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేయాలి మనం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే అక్కడ డైరెక్ట్గా నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. దీని లోపల మీ యొక్క ఏదైతే డిజైర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. ఇంకా ఈ లింక్ ఏదైతే ఉన్నదో నేను ఇది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ అవ్వడానికి టైం బట్టి ఎలా ఉన్నది ఇది కూడా. లేదు డౌన్లోడ్ అయిపోయింది, ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోయింది. విఎస్ కోడ్ సెటప్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని కొట్టి నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు బ్రౌజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు సి డ్రైవ్లో నా దగ్గర స్పేస్ లేదు కాబట్టి నేను వేరే ప్లేస్లో ఎక్కడో దగ్గర చేపిస్తున్నాను దీని ఇన్స్టాలేషన్. నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోండి. కాకపోతే ఫైనల్ స్టెప్లో ఒక చిన్న చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అని కొట్టుకోండి. ఫైనల్ స్టెప్లో ఏంటంటే నా స్క్రీన్ మీద ఎలాగున్నదో అవన్నీ టిక్ చేసి ఉంచండి యాజ్ ఇట్ ఈస్గా, లేదంటే కొంచెం ప్రాబ్లం ఎదురవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ కొట్టేయండి. మరీ అంత ప్రాబ్లమ్స్ ఏం రావు, పర్వాలేదు, వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ లేదా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే వెంటనే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్ లింక్ అనేది ఏదైతే ఉన్నదో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, పైథాన్ 3.12 డౌన్లోడ్ అయిపోయింది. నేను కాసేపట్లో మీకు సిఎండిలోని చూపిస్తాను. ఇప్పుడు పెప్ అనేది ఇప్పుడు పనిచేస్తుంది నాకు తెలిసినంత వరకు, పని చెయ్యాలి యాక్చువల్లీ. అయితే నాకు తెలిసినంత వరకు విజువల్ స్టూడియో కోడ్ కూడా అయిపోయింది డౌన్లోడ్. ఓకే, మీకు కాస్త లాంచ్ చేసుకోవచ్చు ఇప్పుడే, కానీ నేను లాంచ్ చేయట్లేదు, ఫినిష్ కొట్టేస్తున్నాను డైరెక్ట్గా. తర్వాత ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ చేసుకొని సిఎండి ఓపెన్ చేస్తా. సిఎండి కంట్రోల్ ఆర్ ఓకే, పనిచేసింది. సిఎండి ఓపెన్ చేయండి. దాని లోపల పెప్ అని టైప్ చేయండి. పెప్ అని టైప్ చేస్తే ఏమైనా ప్రింట్ అయితే ఇది ఇలా ప్రింట్ అవుతుంది. దాని అర్థం మనం పైథాన్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ని దీంతో పాటు ఇంటిగ్రేట్ చేయాలి. సో ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసేద్దాం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ కోడ్ ఏదైతే ఉన్నదో ఇది కూడా మనం తర్వాత చేస్తాం. ఇదే మన కోర్స్లోని వన్ గేమ్ ఏదైతే మనం చేయబోతున్నాం ఫ్యూచర్లోని. అందరికి ఫర్ ట్రయల్ పర్పసెస్ నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ప్రెజెంట్లీ ఈ విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే ఉన్నదో ఇది ఆల్రెడీ నా సెటప్ అయిపోయి ఉన్నది. ఎలా సెటప్ చేయాలో నేను నేర్పిస్తాను. ఇక్కడ కిందన రైట్ సైడ్లో సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అనేసి ఒకటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ కొట్టి దాని లోపల మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి ఏదైతే ఉంటుందో పైథాన్ 3.12.2 దాన్ని నొక్కండి. దాంట్లో ఏంటంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే ఉన్నదో అది ఆ పైథాన్తో ఇంటిగ్రేట్ అయిపోతుంది, ఏదైతే మీరు సిఎండిలో యూజ్ చేయబోతున్నారో. అందరికి ఒక కోడ్ రాసిన నేను ప్రింట్ హెలో వరల్డ్ అనేసి, మీరు కూడా ఆ కోడ్ రాసి రన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ రన్ బటన్ అయితే కనిపించదు, ఎందుకంటే మీకు ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేయాలి. ఏం ఎర్రర్ వచ్చింది, ది యాక్టివ్ ఫైల్ నీడ్స్ టు బి సేవ్డ్. ఓకే, అయితే సేవ్ చేయాలంట. నేను దీన్ని ఎక్కడ సేవ్ చేయను, డెస్క్టాప్లో సేవ్ చేస్తాను. నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తాను అందరికి ఫర్ ట్రయల్ పర్పసెస్. ఇప్పుడు మీరు కనుక రన్ అని కొడితే హలో వరల్డ్ అనేసి ప్రింట్ అయిపోతుంది. కాకపోతే మీకు ఈ రన్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో మీకు అది దొరకదు స్టార్టింగ్ నుండి. ఫర్ దాట్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ అన్ ఎక్స్టెన్షన్.
ఇక్కడ పక్కన చూస్తే మీకు ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. ఇక్కడ మీరు పైథాన్ అని సెర్చ్ చేస్తే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ పైథాన్ అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి చాలు. ఇది మైక్రోసాఫ్ట్ నుండి ఆథరైజ్డ్ అండ్ ఇదే మనకి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని పిఆర్ఐ అనేసి కొడితే దాన్ని ఆటో కంప్లీట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా రన్నింగ్ పర్పసెస్కి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి మీ యొక్క విజువల్ స్టూడియోలో. ఇంక ఇనిషియలైజ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు పైథాన్ ఇన్స్టాల్ చేస్తే పైథాన్ డీబగర్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది అనుకుంటా. ఇక్కడ మీరు పైన సెర్చ్ చేయొచ్చు పైథాన్ అంటే వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా ఇక్కడే పైథాన్ అనేసి. ఇదిగో ఇది ఒకటే. నాకు తెలిసినంత పైథాన్ డీబగర్ కూడా ఇన్స్టాల్ అయిపోవాలి. అండ్ ఇదిగో చూడొచ్చు మీరు కోడ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం పైథాన్ ఇంకా విజువల్ స్టూడియో కోడ్ ఇంటిగ్రేట్ చేసాం. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్.